ఇంకొకటి సార్, హ్మ్. ఇంకో డౌట్ ఏంటంటే, ఈ మెడిసిన్స్ తీసుకోవడం మొదలు పెడితే, హ్మ్. ఇక న్యాచురల్‌గా లేవడం ఉండదు. యాహ్! ఆ! ఎప్పుడు మెడిసిన్స్ తీసుకోవాల్సిందేనా? యాహ్! ఇది కూడా పెద్ద అపోహ. యెస్. ఈరోజు నేను ఆపేస్తే, రేపు నా అంగస్తంభన సమస్య డిఫరెంట్ ఉండదు. అవునా? ఓకే. 100% ఒకటి సింపుల్ లాజిక్ యాహ్! చెప్తాను సార్. ఒకవేళ నాకు అంగస్తంభన సమస్య ఉంది. నేను మెడిసిన్ ఏసుకోగానే అంగం గట్టిపడదు. ఓకే. ఇది ఇది క్లారిటీ అయిపోవాలి సార్. ఓకే. టాబ్లెట్ ఏసుకోగానే అంగం గట్టిపడడం జరగదు. హ్మ్. నీకు కోరికుండాలి. ఓకే. నీకు సమస్య తక్కువగా ఉండాలి. అంటే మెడిసిన్‌తోని క్యూర్ అయ్యే ప్రాబ్లమ్. నేను ఒక టాబ్లెట్ ఏసుకోగానే నాకు అంగం గట్టిపడుతుంది అనుకుంటే, ఓకే. ఐ యామ్ అబ్సల్యూట్‌లీ నార్మల్. ఓకే. నేనిచ్చే మెడిసిన్ అచ్చా! అచ్చా! ఆ! వరకు టెంపరరీ హెల్ప్ మాత్రమే. ఓకే. ఒకవేళ నేను మెడిసిన్ నాకు సమస్య ఏం లేకుండా టాబ్లెట్ ఏసుకుంటే ఎరెక్షన్ వస్తే, హ్మ్. సార్ నాకు మినిమమ్ ఒక 5 కిలోమీటర్ లైన్ ఉంటది. అట్లాంటి అచ్చా! మెడిసిన్ నేను ఇస్తే. ఓకే. ఓకే. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కరెక్ట్. అవును. అందరికి ప్రాపర్ సెక్స్ కావాలి. అంతే కదా! అవును. సో, ఎటువంటి మెడిసిన్స్ అయినా మనకి సమస్య లేనప్పుడే పనిచేస్తాయి. ఓకే. సమస్య ఉన్నప్పుడు ఏ మెడిసిన్ పనిచేయవు. అట్లాంటి ఓహోహో! వాళ్ళకి డిఫరెంట్ ఇస్తాం. అచ్చా! 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 సర్జరీస్ అన్నా, లేకపోతే షాక్ వేవ్ థెరపీ అన్నా అవి నెక్స్ట్ లెవెల్ ఓకే. ట్రీట్మెంట్. ఓకే. ఒక టాబ్లెట్ వల్ల వాడి రెస్పాన్స్ బాగుంది అంటే వాడికి సమస్య లేదు. లేదు. నేనిచ్చే మందు ఒక టెంపరరీ పుష్ మాత్రమే. ఓకే. సూపర్. సో, ఆ! ఈరోజు మందు ఈ టాబ్లెట్స్ మానేసినా రేపు చేయకపోవడం అంటూ జరగదు. జరగదు. ఇట్స్ ఓన్లీ ఇన్ యూర్ మైండ్. రైట్. అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలుంటాయి. యాహ్! ఆ రోజు కొంచెం యాహ్! చూపించుకోవాలనుకున్నప్పుడు యాహ్! వాడాలనిపిస్తుంది. యాహ్! అమ్మో! అలవాటైతే మళ్ళీ ఏం కాదు. ఏమవుతుంది అని అస్సలేం కాదు. వండర్‌ఫుల్. ఈ లక్కీగా ఈ డ్రగ్స్‌కి ఎక్కడ కూడా అడిక్షన్ అనేది లేదు. ఉన్నది. సూపర్. డ్రగ్ అడిక్షన్ అయితే అసలుకే లేదు. రైట్. ఇంకొకటి సార్, చాలామంది ఏంటంటే ఇట్లా సమస్య ఉందనగా లేదంటే ఏదో గర్ల్ ఫ్రెండ్ మీరన్నట్టుగా అవును. అవును. లేదా ఎవరైనా స్పెషల్ పర్సన్‌ని కలవాలనుకున్నప్పుడు సీక్రెట్‌గా మెడికల్ షాప్‌కెళ్ళి అవును. టాబ్లెట్ తెచ్చేసుకుంటారు. అవునవును. సో, ఇది కరెక్టేనా? అంటే డోసేజ్ చూడరు, ఏమి చూడరు. దట్స్ టక్కున తెచ్చేసుకొని అవును. వాడేస్తా ఉంటారు. అవును. దీన్నెట్లా సో, చూడాలి? ఇట్లా అగైన్ 2 థింగ్స్ ఉన్నాయి. అంటే నేను ప్రాక్టికల్‌గా చెప్తున్నాను. అందుకని. అంటే యెస్. పేషెంట్స్ నా దగ్గరకొచ్చే వాళ్ళ పిల్లలు చాలా రెగ్యులర్‌గా చూస్తుంటాను నేను. అవును. సో, ఎక్కువ మంది యంగ్‌స్టర్స్ వాళ్ళు గర్ల్ ఫ్రెండ్‌తోనన్నా ఎక్కడ ఫస్ట్ టైమ్ పోయినప్పుడు వాళ్ళకి ఎక్కువ మందికి ఎక్కువ సేపు చేయాలని ఉంటది. యెస్. నాట్ వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉండదు. ఉండదు. యెస్. టైమింగ్‌గా టైమింగ్ ప్రాబ్లమ్ ఉందని అనుకుంటారు వాళ్ళు. అనుకుంటారు. కరెక్ట్. సో, మెడికల్ షాప్ పోయి ఇట్లా ఒక టాబ్లెట్ కావాలండి. సో, మెడికల్ షాప్ వాళ్ళకి ప్రతి సమస్య అంగస్తంభన సమస్య కిందనే కన్సిడర్ చేస్తారు. అంతే. వాడు టాబ్లెట్ ఇస్తాడు. టాబ్లెట్ యేసుకుంటావు నువ్వు. యేసుకున్న తర్వాత పెర్ఫార్మ్ చేయలేకపోయినావు. వితిన్ 1 మినిట్‌లో స్ఖలనం జరిగిపోయింది. అరే! టాబ్లెట్ యేసుకున్నా కూడా ఉంది. నాకేదో పెద్ద సమస్య ఉందని వాడి మైండ్‌లో ఫిక్స్ అయిపోతాడు. అచ్చా! అచ్చా! అది పైలప్ అయ్యి అది పెద్ద సమస్యగా పోతది. ఓకే. సో, ఎప్పుడైనా గాని మెడికల్ షాప్ పోయినప్పుడు మీ సమస్య ఏంటి? అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలన సమస్య. ఓకే. ప్లస్ ప్రతి మనిషికి డోసెస్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. నాకు ఒక 5 ఎంజీ సరిపోవచ్చు. ఇంకో రైట్. పర్సన్ 10 ఎంజీ సరిపోవచ్చు. ఓకే. ఇంకొకటి 20 అది జడ్జ్ చేసేది ఒక డాక్టర్. ఓకే. నేను చూసి ఈ పర్సన్‌కి ఎంత సమస్య ఉంది? దీనికి ఏ మెడిసిన్ ఇస్తే వాడు బెటర్ అయితాడు ఓకే. అనేది ఐ కెన్ డిసైడ్. రైట్. వాడక్కడ పోయినప్పుడు వాడు హై డోస్ ఇస్తాడు. హై డోస్ ఇయ్యడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి గదా! అంతే కదా! నాకు అవసరం లేని దానికంటే 4 ఎక్కువ తీసుకున్నప్పుడు డ్రగ్ నాకు 5 ఎంజీ సరిపోతది. వాడు 20 ఎంజీ ఇచ్చిండు వాడు. ఇస్తాడు. అవును. వాడికేంది అరే! వీడు పెర్ఫార్మ్ చేస్తే విల్ బి హ్యాపీ. అంతే కదా! వీడు అవును. మళ్ళీ వచ్చి నా దగ్గర టాబ్లెట్స్ ఇంకోటి 20 కొనుక్కుంటాడు. ఎంజీ అంటే కొంచెం డబ్బులు కూడా ఎక్కువొస్తాయి. డబ్బులెక్కువొస్తాయి. ప్లస్ వాడు మళ్ళీ వస్తాడు నా అవును. దగ్గరికి. అవును. అరే! ఇవాళ చాలా బాగా పెర్ఫార్మ్ చేసినా అని. సో, దానివల్ల కొన్ని సార్లు ఏందంటే అవసరం లేకుండా ఏ డ్రగ్ కూడా తీసుకోవద్దు. ఓకే. నీకు సరిపోయేది 5 ఎంజీ సరిపోతది. ఓకే. 5 ఎంజీ టడలఫిల్ అనేది చాలా సేఫెస్ట్ డ్రగ్. అచ్చా! అచ్చా! ఇప్పుడు 2, 3 రకాల డ్రగ్స్ ఉంటాయి. సిల్డెనాఫిల్, ఇప్పుడు అదే టడలఫిల్ నేను అని. అడగబోతున్నా. ఆ! ఇట్లా సిగ్గుపడే వాళ్ళకి, తొందరపడి మెడికల్ షాప్‌లోకి పోయే వాళ్ళకి అబ్సల్యూట్‌లీ. కొన్ని జనరిక్ మెడిసిన్స్ ఏమన్నా చెప్తే వాళ్ళు ఇది చూసి వీడియో నిజంగా. చూసి కొనుక్కుంటారు. నిజంగా సార్. ఇందులో తప్పు లేదు. ఆ! ఎందుకంటే మనం సైన్స్ మాట్లాడుతున్నాం. పబ్లిక్ హెల్ప్ ఎగ్జాక్ట్‌లీ. చేస్తున్నాం. యెస్. చాలా మంది ఈ సూసైడల్ థాట్స్ రావడానికి మేజర్ ప్రాబ్లమ్ సెక్సే ఉంటది. వాహ్! ఆ సెక్స్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడేస్తే మనం చేసేది పుణ్యపు కార్యం. అంతే కదా సార్. వాడికి ఒక టాబ్లెట్ చెప్తే తప్పేం లేదు. సార్ పెళ్లి చేసేది సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది. అవును. పెళ్లి చేసుకునేదే లైంగిక అవునవును. దానికోసం. 100%. అది లేనప్పుడు మిమ్మల్ని పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పెళ్లి అనవసరం కదా! అబ్సల్యూట్‌లీ. సో, అంత ఇంపార్టెంట్ అవును. పెళ్లిలో లైంగిక విషయాలనేది. సో, అదెంత బావుంటే అవును. లైఫ్ అంత బావుంటది. డెఫినెట్‌లీ. సో, చాలా సర్వేస్ అన్నట్టు మీరు కూడా ఇంతకుముందు అవును. అన్నారు. అవును. సో, 90% పెళ్లిళ్ళు ఫెయిల్ అవ్వడానికి ఇదే కారణమా సార్? మోర్ దెన్ 90% సార్. వాహ్! మోర్ దెన్ 90%. ఓకే. అంటే నా దగ్గర చాలా మంది కపుల్స్ కౌన్సెలింగ్‌కి వస్తుంటారు. ఓకే.
నేను చూసే దాంట్లో 90% ఇవే ఉంటాయి. 90% కపుల్స్లో ది ప్రాబ్లమ్ ఈజ్ సెక్స్. ఒకటి అవగాహన, సెక్స్ ఎట్లా చేయాలో తెలియదు. మీరు నమ్మరు కానీ చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా యోని ఎక్కడ ఉంటుంది, అంగం గట్టిపడితే ఎక్కడి నుంచి ప్రవేశించాలి అవగాహన లేదు. నేను చాలా మంది అడుగుతా, అరే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, ఇంత పాన్ మనకి కంటెంట్ అదే బాగా కదా అసలు. అవైలబుల్ ఉంది, ఎప్పుడు చూడలేదా అని. కానీ నిజంగా చెప్తున్నా 90% ఉమెన్లో కూడా యోని ప్రవేశం ఎక్కడ ఉంటో తెలియదు. 100%. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ ఒక యూరిన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు, దాన్ని యూరినరీ ఆరిఫైస్ అంటాం, అక్కడి నుంచి వస్తుందని తెలుసు తప్ప యోని అనేది కింద ఉంటుంది, చాలా ఓకే ఆల్మోస్ట్ 2 సెంటీమీటర్స్ డౌన్లో ఉంటుంది. ఓకే వెజైనల్ ఓపెనింగ్ అనేది చాలా కిందికి ఉంటుంది. ఏ అమ్మాయికి తెలియదు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అక్కడ ఏదో అవసరం వాళ్ళకన్నా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ తెలుస్తుంది కానీ ఫీమేల్స్ లో చాలా తక్కువ, అస్సలు తెలియదు వాళ్ళకి. 100%. అవును. సో పాపం పెళ్ళైన వాళ్ళు కూడా అసలు అంగం ఎక్కడికి పోతుంది అవగాహన లేదు. మనకి ల్యాక్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్. Yes. స్కూళ్ళలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అవును. అంటే వాడికి తెలియాలి ఇప్పుడు ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది అక్కడి నుంచి నేర్చుకుంటారు. కరెక్ట్. ఒక ఏ అమ్మాయితోనన్నా మనము మిస్బిహేవ్ చేయొద్దు అంటే నాకు అది ఏది రైట్ ఏది రాంగ్ తెలియాలి కదా. ఎగ్జాక్ట్లీ. తెలిసినప్పుడే కదా వాడు వాళ్ళకి చెప్పగలుగుతాడు వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది. సో ఇవన్నీ మనకి స్కూల్ కరికులంలో రావాలి. అవును. ఇప్పుడు బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టంలో, యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో బాగుంటుంది. సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ కంపల్సరీ సబ్జెక్ట్. ఓకే. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచే టీచ్ చేస్తారు వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్, ఓకే, వాట్ ఈస్ టేకింగ్ పర్మిషన్, వాట్ ఈస్ ఫోర్సింగ్, అన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి. నువ్వు అంటే అక్కడ అదే కరెక్ట్ అనుకోండి. అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని టచ్ చేసినప్పుడు వాళ్ళ అప్రూవల్ ఉందా లేదా అనేది ఇండియాలో అసలు కేర్ చేయరు. అవునా, నేను అదే చెప్పబోతున్నా సార్. ఏం తెలియకుండానే 150 కోట్ల మందిని పుట్టించేశారు. అసలు పూర్తి విజ్ఞానం అందిస్తే విస్ఫోటనం. కానీ సార్ దీంట్లో నిజంగా ఫ్యాక్ట్స్, మన పాపులేషన్ తగ్గుతుంది. అవునా? పెరుగుతుందని అనుకుంటున్నాము. సీనియర్ పాపులేషన్ పెరిగింది, జూనియర్ పాపులేషన్ లేదు. ఓకే, మరణాల రేటు తగ్గడం వల్ల ఇంకా జనాలు కనిపిస్తున్నారు. మన పాపులేషన్ పెరగడానికి ఏంటంటే మన డెత్ టైమింగ్ చాలా చేంజ్ అయింది. ఇంతకుముందు వరల్డ్ ది కామన్, ఇప్పుడు ఇండియన్ సినేరియోలో 62 to 65 అనుకుంటుండే, ఇప్పుడు 85కి వెళ్ళిపోయింది. అది 20 years పెరగడం వల్ల మనకి స్పొరాడిక్ పాపులేషన్ పెరిగింది. ఓకే. సో ఇంకొక 40 years తర్వాత సివియర్ డిక్లైన్ ఉంటుంది. నేను ఒక ఫర్టిలిటీ డాక్టర్, నేను ఎన్ని కేసెస్ ఆఫ్ మేల్ ఫర్టిలిటీ చూస్తున్నా అంటే అసలు మీరు నమ్మరు. అన్ని పేషెంట్స్ చూస్తాం. కరెక్ట్. రోజుకి ఒక 100 పేషెంట్స్ నేను చూస్తే 40% పేషెంట్స్ ఫర్టిలిటీ